శ్రీ పితామహ పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శక్తి స్థితి జ్ఞానాలను తీసుకుంటూ గ్రాండ్ మాస్టర్ అద్భుతమైన శివ పార్వతుల శక్తిని జ్ఞానాన్ని చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. ఇప్పుడు విశ్వం మొత్తం మీకు చెందుతుంది. మీరే విశ్వం అయి ఉంటారు. ఎవరికైతే పూర్తిగా ఈ లోపలి స్థలం తెలుస్తుందో వాళ్ళు పారవశ్యంతో కేక వేస్తారు, అహం బ్రహ్మాస్మి, నేనే విశ్వాన్ని, నేనే అస్తిత్వాన్ని. అంటే ఈ మూడవ కన్ను అనుభవం వలన మాత్రమే ఇది జరుగుతుందన్నమాట, సాధ్యమవుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ లోపల చోటు గురించి ఎరుక కలిగినప్పుడు అతను అరవటం మొదలు పెడతాడు, నేను దేవుడిని అని. ఇండియాలో అయితే అతను పూజింపబడే ఉండేవాడు. ఎందుకంటే ఎవరైతే ఈ మూడవ కన్ను లోపలి స్థానాన్ని తెలుసుకుంటారో అలాంటి చాలామంది వ్యక్తులు భారతదేశానికి తెలుసు. కానీ ఒక మహమ్మదీయ దేశంలో ఇది చాలా కష్టం. మన్సూర్ నేను దేవుడిని అన్నల్ హక్ అన్న ఈ ప్రతిపాదన అధార్మికతంగా తీసుకోబడింది. ఎందుకంటే మనిషి దేవుడు ఒక్కరే అవ్వగలరు అన్న దానిని మహమ్మదీయత ఊహించలేదు. మనిషే సృష్టింపబడినవాడు, భగవంతుడు సృష్టికర్త. కాబట్టి సృష్టింపబడినవాడు సృష్టికర్తలా ఎలా అవ్వగలడు? కావున మన్సూర్ ఉవాచ ఏంటంటే నేను దేవుడిని అన్నది అర్థం చేసుకోబడలేదు అక్కడ. అలాగా అతను హత్య చేయబడ్డాడు. కానీ అతను చంపబోతున్నప్పుడు, హత్య చేయబోతున్నప్పుడు అతను నవ్వాడు. అందుకని ఎవరో అడిగారు, మన్సూర్ నువ్వెందుకు నవ్వుతున్నావు అని. మన్సూర్ ఇలాగ అన్నాడని చెప్పబడింది, నేను నవ్వుతున్నాను ఎందుకంటే మీరు నన్ను చంపట్లేదు, మీరు నన్ను చంపలేరు, మీరు శరీరం వలన మోసగింపబడుతున్నారు. కానీ నేను ఈ శరీరాన్ని కాను, నేను ఈ విశ్వాన్ని సృష్టించిన వాడిని. ఈ మొత్తం విశ్వాన్ని ఆరంభంలో కదిలించింది ఏదైతే ఉందో అది నా వేలు తప్ప మరేమి కాదు అని చెప్పారన్నమాట మన్సూర్. భారతదేశంలో అతను సులువుగా అర్థం చేసుకోబడి ఉండేవాడు. ఈ భాష శతాబ్దాల తరబడి తెలిసి ఉన్నదే. ఈ లోపలి స్థానం తెలిసినప్పుడు అంటే మూడవ కన్ను తెరుచుకున్నప్పుడు ఈ క్షణం వస్తుందని మాకు తెలుసు. అప్పుడు ఎవరైనా సరే కేవలం పిచ్చి వాళ్ళైపోతారు. ఈ తెలుసుకోవడం ఎంత రూఢి అయినది అంటే, ఒకవేళ మీరు ఒక మన్సూరిని చంపినా సరే అతను వాచని మార్చడు. ఎందుకంటే వాస్తవానికి అతనికి సంబంధించినంత వరకు అతన్ని మీరు చంపలేరు. ఇప్పుడు అతను మొత్తం అంతా తానే ఉన్నాడు. అతన్ని వినాశనం చేయటానికి ఎవరికీ వీలు ఉండదు. మన్సూర్ తర్వాత మౌనంగా ఉండడం మంచిది అని సూఫీలు నేర్చుకున్నారు. సూఫీలందరూ కూడా ఎందుకు మన్సూర్ని చంపేశారు కదా, అందుకని మనం మౌనంగా ఉందాము. కాబట్టి సూఫీ సాంప్రదాయంలో మన్సూర్ తర్వాత శిష్యులు అందరికీ ఒకే రకంగా నేర్పేవారు, మీ మూడవ కన్ను దగ్గర ఎప్పుడు వస్తే అప్పుడు మౌనంగా ఉండండి, ఏమీ చెప్పద్దు. మీరు ఇది ఎప్పుడు జరిగినా నిశ్శబ్దంగా ఉండండి, ఏమీ అనవద్దు. లేదా జనం ఏదైతే ఉందో దాన్నే ఆనవాతీగా అలా చెప్పుకుంటూ ఉండండి అని ట్రైన్ చేయబడ్డారు వాళ్ళు. కాబట్టి ఇస్లాంకి ఇంకా 2 రకాల సంప్రదాయాలు ఉన్నాయి. ఒకటి కేవలం సామాన్యమైనది, బాహ్యమైనది, బాహాటంగా ఉండేది. ఇంకొకటి నిజమైన ఇస్లాం, సూఫీ తత్వం అన్నమాట. అది రహస్యమైనది. కానీ సూఫీలు మౌనంగా ఉంటారు. ఎందుకంటే మన్సూర్ తర్వాత నుంచి మూడవ కన్ను తెరుచుకున్నప్పుడు ఏదైతే వస్తుందో దానిని ఆ భాషలో మాట్లాడడం వలన అనవసరంగా కష్టపడాల్సి వస్తుందని వాళ్ళు నేర్చుకున్నారు.
అలాగ చెప్పడం వలన ఎవరికి సహాయం చేయడం కుదరదు కదా. అందుకని ఈ సూత్రం అంటోంది, తలలోని 7 ద్వారాలు మీ చేతులతో మూసుకోండి. మీ కళ్ళ మధ్య ఒక స్థలం అంతా ముడుచుకుని ఉంటుంది. మీ లోపలి స్థానమే మొత్తం అంతా స్థలం అవుతుంది మాస్టర్స్. తర్వాత ఇంకొక సూత్రం, మీ హృదయంలోకి ఇంద్రియాలని విలీనం చేసుకోండి. 4వ కేంద్రీకృతం అయ్యే ప్రక్రియ అన్నమాట ఇది. దీవింపబడిన దానా ఇంద్రియాల హృదయంలోకి లీనం అవుతూనే కమలం మధ్యకి చేరుతుంది. ఈ సూత్రం ప్రతి ప్రక్రియ ఒక రకమైన మనసుకి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. మనం చర్చించిన ఈ ప్రక్రియ 3వది, తలలో ద్వారాలు మూసివేయడం. ఇది చాలామంది చేత వాడబడుతుంది. ఇది చాలా సామాన్యమైనది, ఎంత మాత్రమూ ప్రమాదకరం కాదు. దీనిని మీరు అతి సులువుగా వాడవచ్చు. మీ చేతులతో ఈ ద్వారాలను మూయాల్సిన అవసరం లేదు. మూయడం అవసరం అవుతుంది కాబట్టి మీరు చెవులకు బిరడాలు, కళ్ళకి గంతలు కూడా వాడచ్చు. కావలసిన విషయం ఏమిటంటే మీ తలలోని ద్వారాలన్నీ కొన్ని క్షణాలు మూసివేయడమే. కొన్ని క్షణాలు లేక కొన్ని సెకండ్లు ప్రయత్నించండి. దానిని అభ్యాసం చేయకండి. హఠాత్తుగా అయితే మాత్రమే అది సహాయకారిగా ఉంటుంది. అది అకస్మాత్తుగా అయినప్పుడు మాత్రమే దోహదకారిగా ఉంటుంది. మీ పక్కపై పడుకున్నప్పుడు అదాటుగా అన్ని ద్వారాలు కొన్ని సెకన్లు మూసివేయండి. లోపల ఏమిటి జరుగుతుందో చూడండి. మీరు ఊపిరాడనట్లు అయినప్పుడు అలాగే ఉండండి. అది బొత్తిగా భరించలేనంత అయ్యే వరకు. ఎందుకంటే ఊపిరి మూసుకుని పోతుంది. అది పూర్తిగా సహింపశక్యం కానంత దాకా అలాగే కొనసాగిస్తూ ఉండండి. దానిని పూర్తిగా భరించలేనప్పుడు ఇంకాసేపు ఎక్కువగా మీరు ద్వారాలను మూసివేయలేకపోతారు. అందుకని మీరు బెంగపడాల్సిన అవసరం లేదు. లోపల శక్తి అన్ని ద్వారాలని తోసి తెరుస్తుంది. కాబట్టి మీకు సంబంధించినంత వరకు అలాగే కొనసాగండి. ఊపిరి ఆగిపోయినట్లు అనిపించినప్పుడు అదే క్షణం పాత గొలుసు కట్టు అన్ని సంబంధాలన్నీ ఈ శ్వాస ఆడనట్లు అవడం తెగగొడుతుందన్నమాట. మీరు కొన్ని నిమిషాలు ఇంకా అలాగే సాగించినట్లయితే మంచిది. ఇది ఇబ్బందిగా కష్టతరంగా ఉంటుంది. మీరు చనిపోతారేమో అని అనిపిస్తుంది, కానీ భయపడవద్దు. ఎందుకంటే మీరు చనిపోలేరు. కేవలం ద్వారాలని మూసివేయడం వలన మీరు చనిపోరు. కానీ ఇప్పుడు మీరు చనిపోతారని అనిపించినప్పుడు అదే క్షణం అసలైన క్షణం అవుతుందన్నమాట. ఒకవేళ మీరు ఆ క్షణంలో ఆగగలిగి కొనసాగగలిగితే అకస్మాత్తుగా ప్రతీదీ ప్రకాశవంతంగా అవుతుంది. ఏదైతే అలా వ్యాపిస్తూ పోతూ మొత్తాన్ని దానిలో కలిపి వేసుకుంటుందో ఆ లోపలి స్థలాన్ని మీరు అనుభూతి పొందగలరు. అప్పుడు మీ ద్వారాలని తెరవండి. అలా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండండి. ఎప్పుడెప్పుడు మీకు సమయం దొరికినా ప్రయత్నించండి, కానీ దీనిని అభ్యాసం చేయకండి. కొన్ని క్షణాలు ఊపిరి ఆపడాన్ని మీరు అభ్యసించగలరు, కానీ అభ్యాసం సాయం చేయదు. హఠాత్తు కుదుపు అవసరం అన్నమాట. ఆ కుదుపులో మీ చైతన్యం యొక్క పాదదారులలోకి వెళ్ళే ప్రవాహం ఆగిపోతుంది. క్రొత్త విషయం సాధ్యమవుతుంది. చాలామంది ఈ రోజుకి కూడా భారతదేశం అంతా దీన్ని అభ్యాసం చేస్తూనే ఉంటారు. ఎక్కువ మంది వ్యక్తులు దీన్ని అభ్యసిస్తూ ఉన్నారు, కానీ దీనిని వారు అభ్యాసం చేస్తున్నారు. ఇదేమో అకస్మాత్తైన పద్ధతి, సడన్గా జరుగుతుందన్నమాట. ఇది ఒకవేళ మీరు అభ్యాసం చేస్తే ఏదీ జరగదు. ఓషో మాస్టర్ చెప్తున్నారు, నేను మిమ్మల్ని ఈ గది నుంచి అదాటుగా బయటకు తోసివేసినట్లయితే మీ ఆలోచనలు ఆగిపోతాయి కదా. కానీ ఒకవేళ మనం దీనిని రోజు అభ్యాసంగా చేస్తే అప్పుడు ఏమీ జరగదు.
అధాటుగా జరగాలి, సహజంగా జరగాలి అన్నమాట. అది అప్పుడు ఏమవుతుంది, ఒక యాంత్రికమైన అలవాటుగా అయిపోతుంది. కాబట్టి అభ్యాసం చేయకండి, కానీ ఎప్పుడెప్పుడు మీరు చేయగలిగితే అప్పుడు దీన్ని ప్రయత్నించండి అంతే. అప్పుడు అధాటుగా క్రమక్రమేణా మీరు లోపలి స్థలాన్ని తెలుసుకోగలుగుతారు. మీరు మరణం ఆఖరి క్షణాలలో ఉన్నప్పుడు మాత్రమే మీ చైతన్యం లోపలి స్థలం తెలుసుకుంటుందన్నమాట. ఇక ఇప్పుడు నేను ఒక్క క్షణమైనా కొనసాగించలేను, ఇప్పుడు ఇంకా మరణం దగ్గరలో ఉంది అని మీకు అనుభూతి కలిగినప్పుడు అదే సరైన క్షణం. కొనసాగించండి, ఏమీ భయపడవద్దు. మరణం అంత సులువేమీ కాదు మాస్టర్స్. కనీసం ఇప్పటిదాకా ఈ పద్ధతిని వాడుతున్న ఏ వ్యక్తి కూడా చనిపోలేదు. కాబట్టి అంతర్నిర్మితమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి లోపల. కాబట్టి మీరు చనిపోలేరు. చనిపోయే ముందర ఎవరైనా తెలివి తప్పిపోతారు. మీరు స్మారకంలో ఉండి చనిపోతారనే భావన కలిగినట్లయితే భయపడవద్దు. మీరు ఇంకా స్పృహగానే ఉన్నారు కాబట్టి మీరు చనిపోలేరు. ఒకవేళ మీరు అపస్మారకంగా అయితే అప్పుడు మీ శ్వాస ఆడడం మొదలవుతుంది. అప్పుడు మీరు దానిని నివారించలేరు. కాబట్టి మీరు చెవి బిరడాలు వగైరాలు వాడవచ్చును, చేతులు అవసరం లేదు. ఒకవేళ మీరు తెలివి తప్పిపోతున్నారు అని అనిపిస్తే చేతులు వదిలి అయ్యి తనకి తానే జీవన క్రియ తిరిగి పునరుద్ధరింపబడుతుంది. అందుకొరకు మాత్రమే చేతులను వాడడం జరుగుతుందన్నమాట. చెవులకి బిరడాలు, కళ్ళకి గంతలు మీరు వాడవచ్చు, కానీ ముక్కుకి నోరికి ఇలాంటి బిరడాలు వాడకూడదు. ఎందుకంటే అది ప్రమాదకరం అవుతుంది. కాబట్టి కనీసం ముక్కు రంధ్రాలు తెరిచే ఉండాలి. దానిని మీ చేతులతో మూయండి. మీరు నిజంగా తెలివి తప్పిపోతున్నప్పుడు చేతులు వాటంతట అవే వదులుగా అయ్యి శ్వాస లోపలికి రావడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఓ అంతర్నిర్మితమైన భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. అందుకని చాలామంది చేత ఈ పద్ధతి వాడబడుతుంది. ఎవరికైతే బాగా అభివృద్ధి పొందిన హృదయం ఉంటుందో, ఎవరైతే ప్రేమిస్తారో, భావుకత తరహా వారో, భావస్పందన కలిగిన వారో, అలాంటి వారికి ఈ 4వ పద్ధతి ఉంది. దీవింపబడిన దానా, ఇంద్రియాలు హృదయంలోనికి లీనం అవుతూనే కమలం మధ్యకి చేరిపోతుందన్నమాట. ఈ పద్ధతి హృదయ సంబంధిత వ్యక్తుల చేత మాత్రమే వాడబడాలి. అందుకని హృదయ అనుస్థాపన వ్యక్తి అంటే ఏమిటో అర్థం చేసుకోండి. అప్పుడు ఈ పద్ధతిని అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే హృదయ అనుస్థితి వ్యక్తిలో ప్రతి విషయం వారికి హృదయంలోకే దారితీస్తుంది, ప్రతి సంగతి కూడా. ఒకవేళ మీరు అతనిని ప్రేమిస్తే అతని తల కాకుండా అతని హృదయం మీ ప్రేమని అనుభూతి పొందగలదు. ఒక మేధస్సు అనుస్థిత వ్యక్తి అతను ప్రేమిస్తున్నప్పుడైనా సరే అతను దానిని మేధాపరంగా తలలోనే అనుభూతి పొందగలడు. అతను దాని గురించి ఆలోచిస్తాడు. అతను దాని గురించి ప్రణాళిక వేస్తూ ఉంటాడు. అతని ప్రేమ అయినా సరే మనస్సు యొక్క ఉద్దేశపూర్వకమైన ప్రయత్నం అయిపోతుందన్నమాట. ఒక భావుకత తరహా వారు తర్కం లేకుండా ఉంటారు. అంటే హృదయానికి దాని సొంత కారణాలు దానికి ఉంటాయనుకోండి, కానీ అది తర్కం లేకుండా ఉంటుంది. హృదయంతో తర్కం ఉండదు, మేధస్సుతో తర్కం ఉంటుందన్నమాట. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మీరు ఎందుకు ప్రేమిస్తున్నారు అని అడిగితే ఎందుకనో మీరు చెప్పగలిగితే అప్పుడు మీరు ఒక మేధా అనుకూలను అయిన వ్యక్తి అయి ఉంటారనమాట. మీరు నాకు తెలియదు, నేను కేవలం ప్రేమిస్తాను అని చెప్పినట్లయితే మీరు ఒక హృదయం అనుస్థితి అయిన వ్యక్తిగా ఉంటారు. ఒకవేళ ఒకరు అందంగా ఉన్నారు అందుకని మీరు ప్రేమిస్తున్నారని చెప్పినా సరే అది ఒక కారణం అవుతుంది. ఒక హృదయ అనుస్థాపన వ్యక్తికి ఒకరు అందంగా ఉంటారు. ఎందుకని అంటే తాను అతనిని ప్రేమిస్తున్నాడు కనుక. మేధ అనుస్థిత వ్యక్తి ఎవరిని అయినా ఎందుకు ప్రేమిస్తాడు అంటే అతను లేక ఆమె అందంగా ఉన్నారు కనుక. ముందర కారణం వస్తుంది, తర్వాత ప్రేమ దానిని అనుసరిస్తుంది.
హృదయ అనుకూలను వ్యక్తికి తొలుత ప్రేమ, తర్వాత తక్కిన ప్రతిదీ దానిని అనుసరిస్తుంది. అంటే ఇక్కడ హృదయపరంగా ప్రేమ ఉన్నప్పుడు ఆ భావుకత తరహా వారు హృదయంలో కేంద్రీకృతమై ఉంటారు కనుక ఏదేది జరిగినా అది అతని హృదయాన్ని తాకుతుంది. మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీ జీవితంలో అనుక్షణము చాలా సంగతులు జరుగుతూ ఉంటాయి. అవి మిమ్మల్ని ఎక్కడ తాకుతున్నాయి? మీరు వెళ్తూ ఉంటారు, వీధిలో ఒక ముష్టివాడు వెళ్తూ ఉంటాడు. ఆ ముష్టివాని చేత మీరు ఎక్కడ సృజింపబడతారు? మీరు ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించడం మొదలుపెట్టారా? బిచ్చమాడుకోవడాన్ని ఎలాగ చట్టబద్ధంగా ఆపచ్చు, లేదా సమాన సామాజిక స్పృహతో ఉన్న సంఘాన్ని ఎలా సృజించాలి? అలా అయితే ముష్టివారే ఉండరు కదా అని మీరు ఆలోచించడం మొదలుపెట్టారా? అది ఒక మేధ అనుస్థాపన మనిషికి చెందినదన్నమాట. అది ఈ బిచ్చగాడు కేవలం అతనికి ఒక సమాచార విషయం అయ్యాడు. అతన్ని హృదయం స్పందించలేదు, అతని తల మాత్రమే తాకబడింది. ఎప్పటికిప్పుడు ఈ ముష్టివానికి అతను ఏదైనా చేద్దామని అనుకోవట్లేదు. అతను కమ్యూనిజం కోసం భవిష్యత్తులో ఎప్పుడో ఎక్కడో ఏదో పరిపూర్ణమైన ఆశాజనకమైన ఊహాలోకం కొరకు ఏదో ఒకటి చేస్తాడు. అతను తన జీవితం అంతా అంకితం చేస్తాడు. కానీ ప్రస్తుతం ఇప్పటికిప్పుడు అతను ఏమీ చేయలేడు, ఎందుకంటే మేధతో ఉన్నాడు కనుక. మనసు ఎప్పుడు భవిష్యత్తులో చేస్తుంది, హృదయం ఎప్పుడు ఇప్పుడే ఉంటుంది, ఇక్కడే జరుగుతూ ఉంటుందన్నమాట. ఒక హృదయ అనుస్థిత మనిషి ఆ ముష్టివానికి ఇప్పుడే ఏదో ఒకటి చేస్తాడు, హృదయంతో ఉన్నవాడనమాట. ఆ బిచ్చగాడు ఒక వ్యక్తి, కానీ సమాచార విశేషం కాదు, కానీ ఒక మేధతో ఉన్నవాడు. అనుస్థాపన వ్యక్తికి ఈ ముష్టివాడు కేవలం ఒక గణిత సంబంధిత చిహ్నంగా ఉంటాడు. అతనికి అడుక్కోవడం ఎలాగ ఆపాలన్నదే సమస్య. ఈ ముష్టివాడు ఎలా సాయం పొందుతాడు అన్నది కాదు ఇక్కడ, దీన్ని ఆపాలన్నదే. మేధతో ఉంటాడు కనుక అది అప్రస్తుతం. కాబట్టి మిమ్మల్ని కేవలం గమనించుకోండి. చాలా పరిస్థితులలో మీరు ఎలా పని చేస్తారో పరిశీలించుకోండి. ఫస్ట్ మీరు హృదయానికి చెందినవారా, లేదా మీరు మేధస్సుకి సంబంధించినవారా అని తెలుసుకోవాలి. ఫస్ట్ మీరు ఒక హృదయ అనుస్థాపనం వ్యక్తి అని భావించినట్లయితే మీకు ఈ పద్ధతి అతి సహాయకారిగా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరూ తమని తాము హృదయ అనుకూలనం వ్యక్తి అని వారు మోసగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అని బాగా తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ తాము అతిగా ప్రేమమయ వ్యక్తి అని, ఒక భావుకత తరహా వారు అని అనుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రేమ ఎలాంటి ఒక మౌలికమైన అవసరం అంటే, ఎవరైనా తమకి ప్రేమ లేదని తెలుసుకున్నట్లయితే వారు ఇంక సుఖంగా ఉండలేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీనినే ఆలోచిస్తూ నమ్ముతూ ఉంటారన్నమాట. కానీ నమ్మకం లాభం లేదు, అది నిష్పక్షపాతంగా గమనించాలి. మీరు వేరే ఇంకెవరిని అయినా గమనిస్తున్నారా అన్నట్లు ఉండి అప్పుడు నిర్ణయించండి. ఎందుకంటే మిమ్మల్ని మీరు మోసగించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అది ఏ సహాయము కాదు. ఒకవేళ మిమ్మల్ని మీరు వంచుకున్నా సరే మీరు ఈ ప్రక్రియని మోసం చేయలేరు. కాబట్టి ఈ ప్రక్రియని చేసేటప్పుడు ఏమీ జరగట్లేదని మీకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓషో మాస్టర్ చెప్తున్నారు, జనాలు నా దగ్గరికి వస్తారు, వారికి ఏ తరహా చెందుతారో అని నేను అడుగుతాను. వారికి నిజానికి ఏమీ తెలియదు దాని గురించి. వారు ఏ తరహా వారు అని దాని గురించి వారు ఎన్నడూ ఆలోచించి ఉండరు. తమ గురించి వారికి కేవలం అస్పష్టమైన అభిప్రాయాలు ఉంటాయి. అలాంటి వ్యక్తిత్వాలు కలవారు అని వాళ్ళు తమని తాము ఊహించుకుంటూ ఉంటారు. వాళ్ళు అలాంటి వారు కారు. తరచూ జరిగేది ఏమిటంటే వాళ్ళు కేవలం దానికి వ్యతిరేకంగా ఉంటారని నిరూపితం అవుతూ ఉంటుందన్నమాట. దీనికి కూడా ఒక కారణం ఉంది. ఎవరైతే
అతను ఒక హృదయ అనుస్థిత వ్యక్తి అని మరీ కావాలని చెప్తూ ఉంటాడో అలాంటి వ్యక్తి అలా మాత్రమే గట్టిగా సమర్థిస్తాడు. ఎందుకంటే అతను తనకు హృదయమే అభావము అని అనుభూతి పొందుతాడు కనుక. అందుకని అతను భయపడతాడు. అతనికి హృదయమే లేదనే సంగతిని కూర్చుని ఎరుకలో అతను ఉండలేడు కనుక. లోకాన్ని చూడండి, ప్రతి ఒక్కరూ తమ హృదయం గురించి సరిగ్గా ఉన్నట్లయితే అప్పుడు ఈ ప్రపంచం ఇంతలాగా హృదయరహితంగా ఉండలేదు కదా, హృదయరహితంగా ఉండలేదు. ఈ లోకం మన సర్వస్వం కాబట్టి ఎక్కడో ఏదో తప్పు ఉండి ఉంటుంది. ఇక్కడ హృదయం లేదు. వాస్తవంగా అది ఎన్నడూ ఇక్కడ ఉండడానికి శిక్షణ పొందలేదు. మనసు శిక్షణ ఇవ్వబడింది కాబట్టి అది ఇక్కడ ఉంటుంది. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు అన్నీ కూడా మనసుకి శిక్షణ ఇవ్వడానికి ఉన్నాయి. కానీ హృదయానికి శిక్షణ ఇవ్వడానికి ఇక్కడ ఎలాంటి జాగా లేదు. మనసు శిక్షణ లాభాన్ని ఇస్తుంది, కానీ హృదయం శిక్షణ ప్రమాదకరంగా ఉంటుంది. ఒకవేళ మీ హృదయం శిక్షణ పొందితే ఈ లోకంలో మీరు పూర్తిగా పనికిరారు. ఎందుకంటే లోకం అంతా తర్కం ద్వారా నడుస్తుంది కనుక, అంటే మనస్సు ద్వారా నడుస్తుంది. ఇక్కడ మీ హృదయం శిక్షణ పొందితే ఈ మొత్తం విధానాల తీరుతెన్నుల సందర్భం ప్రకారం మీరు బొత్తిగా అసంబద్ధంగా ఉంటారు. ప్రపంచం అంతా కుడివైపు పోతుంటే మీరు ఎడమ వైపుకి వెళ్తారు. ప్రతి చోట మీరు ఇబ్బందికర అనుభూతి పొందుతూ ఉంటారు. ఇంచేతంటే హృదయంతో ఉన్నారు కనుక. నిజానికి మనిషి ఎంతెంత ఎక్కువ నాగరీకుడు అవుతాడో అంతంత తక్కువ హృదయం శిక్షణ పొందుతూ ఉంటుంది. హృదయానికి శిక్షణ అనేది తక్కువైపోతూ ఉంటుందన్నమాట. నిజానికి అది ఉంది అని కానీ, లేదా దానికి శిక్షణ అవసరం ఏదైనా ఉంటుంది అని కానీ దాని గురించి మనం మర్చిపోయేటట్లు అయిపోయాము. అందుకనే ఇలాంటి పద్ధతులు ఏవైతే అతి సులభంగా పనిచేయగలవో అవి అప్పుడు ఎన్నడూ పనిచేయవన్నమాట. ధ్యానం ఎక్కువగా మనస్సు అనుస్థితమైనది, ప్రార్థన ఎక్కువగా హృదయ అనుకూలమైనది, లేదా ప్రార్థన హృదయ అనుస్థితమైన వ్యక్తుల కొరకు ఉన్న ధ్యాన ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ ప్రక్రియ కూడా హృదయం అనుకూలమైన వ్యక్తుల కొరకే. ఆశీర్వదింపబడిన దానా, ఇంద్రియాలు హృదయంలోకి లీనం అవుతూనే కమలం మధ్యకి చేరుతుంది. ఈ ప్రక్రియలో చేరాల్సింది ఏమిటి అంటే ఇంద్రియాలన్నీ హృదయంలోనికి లీనం అవుతూనే ప్రయత్నించండి అని అర్థం అన్నమాట. చాలా దారులు సాధ్యం అవుతూ ఉంటాయి. మీరు ఎవరినో స్పృశిస్తారు. మీరు హృదయ అనుకూలం అయిన వ్యక్తి అయినట్లయితే ఆ స్పర్శ వెంటనే మీ హృదయాన్ని తాకుతుంది. మీరు ప్రత్యేకమైన లక్షణాన్ని అనుభూతి పొందగలుగుతూ ఉంటారు. ఒకవేళ ఒక వ్యక్తి ఎవరైనా మేధ అనుకూలం అయిన వారు అతని చేతిని మీరు మీ చేతిలోకి తీసుకుంటే ఆ చేయి చల్లగా ఉంటుంది. కేవలం చల్లగా కాదు, ఆ అసలైన లక్షణమే శీతలంగా ఉంటుంది. ఒక నిర్జీవత్వం, ఒక రకమైన అచేతనత్వం ఆ చేతిలో ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి హృదయ అనుస్థితి ఉన్నవాడైతే, అంటే హృదయంతో ఉన్నవాడైతే, అప్పుడు అక్కడ ఒక విధమైన వెచ్చదనం ఉంటుందన్నమాట. అప్పుడు అతని చేయి నిజంగా మీతో విలీనమైపోతూ ఉంటుంది. అతని చేతిలోంచి మీకు ఏదో ఒక విధమైన విషయం ప్రవహించినట్లు, అక్కడ ఒక కలయిక, అనురక్తి వ్యక్తం అవునట్లు మీరు అనుభూతి చెందుతూ ఉంటారు. ఈ వెచ్చదనం ఎక్కడి నుంచి వస్తుంది అంటే హృదయం నుంచి వస్తుంది అన్నది అది ఎన్నడూ తల నుంచి రాలేదు ఈ వెచ్చదనం అనేది. ఎందుకంటే తల ఎల్లప్పుడూ చల్లగా శీతలంగా బేరీజులు లెక్కలు వేస్తూ ఉంటుంది మన బుర్ర. హృదయం లెక్కపత్రాలు పట్టించుకోకుండా వెచ్చదనంతో ఉంటుందన్నమాట.
తల ఎప్పుడు ఎలా ఎక్కువ లాక్కోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. హృదయం సదా ఎలా ఎక్కువ ఇవ్వాలి అని భావిస్తూ ఉంటుంది. ఇక్కడే మనకి తెలిసిపోతూ ఉంటుందన్నమాట. ఆ వెచ్చదనం కేవలం ఒక ఇవ్వడం, ఒక శక్తిని ఇవ్వడం, ఒక లోపలి స్పందనాలను ఇవ్వడం, ఒక జీవితాన్ని ఇవ్వడం అన్నమాట. అందుకనే మీరు దానిలో ఒక వేరే అయిన లక్షణాన్ని అనుభూతి పొందుతూ ఉంటారు. ఒకవేళ ఆ వ్యక్తి మిమ్మల్ని నిజంగా కౌగిలించుకుంటే మీరు అతనితో ఒక గాఢమైన సంగమాన్ని అనుభూతి పొందుతారు. అందుకని తాకండి, కళ్ళు మూసుకోండి, దేన్నైనా తాకండి. మీ ప్రేయసిని లేదా మీ ప్రియుడిని లేదా మీ తల్లిని లేదా మీ బిడ్డని, మీ స్నేహితుని లేదా ఒక చెట్టుని లేదా ఒక పువ్వుని, కేవలం నేలని తాకండి. హాయిగా కన్నులు మూసుకొని మీ హృదయం నుంచి నేలకు లేదా మీ ప్రేమికులకు భావాన్ని తెలుపుతున్నట్లుగా అనుభూతి చెందండి మాస్టర్స్. మీ చేయి కేవలం బార్లా తెరిచి చాచని మీ హృదయంలా నేలని తాకుతున్నట్లు అనుభూతి పొందండి. ఆ స్పర్శ తాలూకు భావన హృదయానికి చెందిన దానిలాగా ఉండనివ్వండి. మీరు సంగీతాన్ని వింటున్నారు, తల నుంచి దానిని వినకండి. మీ తలని కేవలం మర్చిపోయి మీరు తలకాయ లేని వారిలాగా భావించండి. అసలు అక్కడ తల అన్నదే లేదేమో అన్నట్లుగా. మీ పడుకునే గదిలో తలకాయ లేని మీ ఫోటో ఒకటి ఉంటే మరీ మంచిది. దానిపై ఏకాగ్రత ఉంచండి. మీ తల లేకుండా ఉన్నారు, తల రావడానికి ఒప్పుకోకండి. సంగీతం వింటున్నప్పుడు దానిని హృదయం నుంచి వినండి. సంగీతం మీ హృదయంలోకి వస్తున్నట్లుగా అనుభూతి చెందండి. మీ హృదయం దానితో అనుకంపిస్తున్నట్లుగా భావించండి. మీ ఇంద్రియాలు తలలో కాకుండా అంటే బుర్రలో కాకుండా హృదయంతో సంయుక్తం అయ్యేట్లు ఉండండి మాస్టర్స్. దీనిని అన్ని ఇంద్రియాలతో ప్రయత్నించండి. ప్రతి ఇంద్రియము హృదయంలోనికి వెళ్ళి దానిలో విలీనం అయినట్లుగా ఎక్కువగా, మరింత ఎక్కువగా అనుభూతి చెందండి. అప్పుడు దీవింపబడిన దానా ఇంద్రియాల హృదయంలోకి లీనమవుతూనే కమలం మధ్యకి చేరుతుంది. అంటే హృదయమే కమలం. ప్రతి ఇంద్రియము కేవలం కమలం యొక్క ద్వారాలు మాస్టర్స్. కమలం పూరేకులు అయి ఉంటాయి. తొలుత మీ ఇంద్రియాలని హృదయానికి సంబంధించేట్లుగా ప్రయత్నించండి. రెండవది, ప్రతి ఇంద్రియము హృదయంలో లోతుల్లోకి వెళ్ళిందని, దానిలో లీనమైపోయిందని సదా ఆలోచిస్తూనే ఉండండి. ఈ రెండు విషయాలు ఏర్పడ్డాక అప్పుడు మాత్రమే మీ ఇంద్రియాలు మీకు సహాయం చేయటం మొదలు పెడతాయి. అవి మిమ్మల్ని హృదయానికి వెళ్ళేటట్లు చేస్తాయి. మీ హృదయం ఒక కమలంగా అవుతుంది. ఈ హృదయ కమలం మీకు ఒక కేంద్రీకృత తత్వాన్ని ఇస్తుంది. ఒకసారి మీకు హృదయ కేంద్రం తెలిస్తే నాభి కేంద్రం వద్దకు పడిపోవడం అతి సులువవుతుంది. ఈ సూత్రం దీనిని కూడా ప్రస్తావించదు. ఆ అవసరం కూడా లేదు మాస్టర్స్. ఒకవేళ మీరు నిజంగా హృదయంలో పూర్తిగా లీనమైపోతే తర్కం పని చేయడం ఆగిపోతుంది, బుర్ర పని చేయడం ఆగిపోతుంది. అప్పుడు మీరు క్రిందకి పడిపోతారు. అప్పుడు హృదయం నుండి నాభి వైపుకి వెళ్ళే ద్వారం తెరుచుకుంటుంది. తల నుంచి అయితే మటుకు నాభి వైపుకి వెళ్ళడం కష్టం. లేదా మీ రెండిటి మధ్య అంటే తలకి హృదయానికి మధ్య ఉంటే అప్పుడు కూడా నాభి వైపుకి వెళ్ళడం కష్టమైపోతుంది. ఒకసారి మీరు నాభిలో లీనమైపోతే అకస్మాత్తుగా మీరు హృదయాన్ని దాటి ఆవలకి పడిపోతారు. ఏదైతే మౌలికమైందో అస్సలైనదో ఆ నాభి కేంద్రంలోకి మీరు వెళ్ళి పడిపోతారు. అందుకని ప్రార్థన సహాయం చేస్తుంది. అందువలననే జీసస్ ప్రేమే దైవము అని అన్నాడు. అది టంచనగా సరికాదు,
కానీ ప్రేమ ద్వారం అవుతుంది. ఒకవేళ మీరు గాఢంగా ప్రేమలో ఉంటే ఎవరితోనైనా, అది ఎవరైనా పర్వాలేదు, ప్రేమ కావాల్సినది. ప్రేమ ఎవరిని ఉద్దేశించి అన్నది ముఖ్యం కాదు. మీరు ఎవరితోనైనా లోతైన ప్రేమలో ఉంటే, ఎంత ప్రేమగా ఉంటే అక్కడ మేధస్సు నుంచి ఎలాంటి సంబంధము ఉండనంత గాఢంగా ఉండాలి. ఒకవేళ కేవలం హృదయమే పనిచేస్తుంటే అప్పుడు మీ ప్రేమే ప్రార్థన అవుతుంది. మీ ప్రేయసి లేదా మీ ప్రియుడు దైవంగా మారిపోతారు.